తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. గీతాంజలి మరణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ వాళ్ళు చేసిన ట్రోలింగ్ వల్లే గీతాంజలి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రస్తుతం తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. లేదు, దీని వెనకాల అసలు వాస్తవాలు ఉన్నాయి. ఎవరో ఇద్దరు వ్యక్తులు, అంటే వైసీపీకి చెందిన వాళ్ళే చంపేశారు, సొంత పార్టీ వాళ్లే చంపేశారు గీతాంజలిని, చంపేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతుందంటూ కొంతమంది టీడీపీ నాయకులు కొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ వాళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయంగా గీతాంజలి మరణం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయంగా ఒక హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు నిజమైనటువంటి వాస్తవాలేంటి, వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా గీతాంజలి భర్త భానుచందర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటున్నారో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. ఒకసారి ఆయనకి ఫోన్ చేద్దాం. ఫోన్ రింగ్ అవుతుంది. హలో హలో సార్, చెప్పండి. భానుచందర్ గారండి? అవునండి, బాలచందర్ అండి. ఓకే, గీతాంజలి హస్బెండ్ మీరేగా? గీతాంజలి హస్బెండ్ నేను సార్. ఓకే, నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నానండి, జర్నలిస్ట్ వలి. చెప్పండి సార్. భానుచందర్ గారు, గీతాంజలికి ప్రమాదం జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ప్రమాదం జరిగిందని చెప్పి ఫస్ట్ తను నాకే ఫోన్ చేసిందండి. ఫస్ట్ మీకే ఫోన్ చేసిందా? ఫస్ట్ నాకే ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఎవరికి ఏ బాధ ఉండదు అని అంది. అర్థం కాల, ఏమన్నారండి? ఫోన్ చేసి ఎవరికి ఎటువంటి బాధ ఉండదు అని చెప్పి అంది. అంటే ప్రమాదం జరగక ముందు అన్నదా? ఫోన్ చేశారా? ప్రమాదం జరుగుతుంది, ఇలాగా ట్రైన్ కి పరిగెడుతూ మాట్లాడుతుందంట. అది అంటూ పరిగెడుతూ ఫోన్ మాట్లాడింది. చెప్పండి. ఓకే సార్. అన్ని నాకు ఫోన్ చేసి పెట్టి ఫోన్ మాట్లాడట్లా. నేను వెంటనే ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే ఇలాగా. అప్పుడు సమయం ఎంతండి? ఏ టైంలో ఫోన్ చేశారు మీకు? సుమారు నేను గమనించలేనండి, 12:30 1 గంట మధ్యలో. మధ్యాహ్నమా? మధ్యాహ్నం సార్. ఓకే, కానీ ఉదయం జరిగింది ప్రమాదం అని చెప్తున్నారు, అంటే ప్రచారం అట్లా జరుగుతుంది. ఉదయం కింద అదే మధ్యాహ్నం 12 ఆ ప్రాంతం జరుగుతుంది సార్. ఓకే, నాకు టైం అంత మరి కరెక్ట్ గా అదే భోజనం, పిల్లలు స్కూల్ టైం, కరెక్ట్ గా స్కూల్ టైం పిల్లల 12:30. అంటే స్కూల్ నుంచి భోజనానికి వచ్చే టైమా? నాకు ఫోన్ వచ్చింది. ఓకే, జరిగిన విషయం ఏంటి సార్, ఫోన్ వచ్చింది నాకు 12 ఆ టైంకి వచ్చింది. అది నాకు ఎప్పుడు కలిసిందంటే గట్టిగా రెండో బుద్ధి గవర్నమెంట్ హాస్పిటల్లో కలిసింది. ఇక్కడ ఉంది ఇలాగా అని చెప్పి వాళ్ళ రిలేషన్స్ నేను వేరే చోట్లన్నీ వెతుకుతున్నాం, స్కూల్ దగ్గర వేరే దగ్గర వెతుకుతున్నాం. ఓకే, వెతుకుతున్నాం సార్. అక్కడ వెతుకుతున్నాము. వీళ్ళకి వాళ్ళ చుట్టాలకే తెలిసింది, గవర్నమెంట్ ఇలాంటి ఏమైనా జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో తెలుస్తాయి అని చెప్పి తను వెళ్ళి 2-3 చోట్ల ఎతికితే అక్కడ ఏం రాలేదన్నారు. అమ్మాయి అనుకుంటూ హ్యాపీగా వస్తుంటే ఇంకో చోట ఉంటదమ్మా ఇటువైపు అని చెప్పారంట ఎవరు. సరే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉందంట అమ్మాయి చేత. మాకు వెంటనే ఫోన్ చేశారు, మేము వెంటనే అటు నుంచి అటు వెళ్ళాము. అటు వెళ్తే అక్కడ ఉందండి. సుహలో మాట్లాడే సుహం లేదు కానీ మామూలుగా నొప్పిలకి స్పందిస్తుంది అమ్మాయి అని చెప్పి. ఓకే, ఆ అమ్మాయి కూడా మాట్లేదు, ఇలాగ ఉంది, కదులుతుంది. సెలైన్ ఇండిషన్ పొడిచినా కూడా ఇలాగ చెయ్యి నొప్పిని గమనిస్తుంది. తర్వాత అక్కడి నుంచి గుంటూరు తీసుకెళ్ళండి, ఇక్కడ ఏం సీరియస్ గా ఉంది, గుంటూరు తీసుకెళ్ళండి అన్నారు. ఓకే, గుంటూరు తీసుకెళ్ళానండి. గుంటూరు తీసుకెళ్ళిన తర్వాత అప్పటికప్పుడే వ్యాన్, ఆక్సిజన్ పెట్టుకున్నదే వ్యాన్ కావాలి. అక్కడ ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఒక వ్యాన్ ఉంది కానీ ఆక్సిజన్ లేదు. ఇంకో వ్యాన్ కోసం తిరిగి ఎక్కించుకొని గుంటూరు వెళ్ళిపోయాం సరాసరి. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగానే రిసీవ్ చేసుకున్నారు. మాకు ఎక్స్రే మెయిన్ ముఖ్యం అని చెప్పి. అంటే ఇప్పుడు భానుచంద్ర గారు, అంటే టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయటం వల్ల, విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టడం వల్ల మనస్తాపం చెంది ఇట్లా సూసైడ్ చేసుకుందని చెప్తున్నారా? ఎవరు పెట్టారనేది మాకు అంతగా తెలియదండి. కేవలం నిజంగా
చెప్తున్నాను దేవుడి సాక్షిగా, కామెంట్లు వలనే మా ఆవిడ ఇలా చేసుకుంది. గట్టిగా చెప్తున్నాను. చెప్పండి సార్. వివరం నేను మరీ చెప్పలేను. మాకు పేర్లు ఏవో చెప్పారు, అమెరికా నుంచి అంటున్నారు, ఏవో చెప్పారు. నాకు అవి కూడా చూడలేదు, నాకు తెలియని కూడా తెలియదు. అంటే ఇట్లా కామెంట్స్ వస్తున్నాయని చెప్పి బాధపడుతూ ఉండేదా ఇంట్లో బాధపడుతున్నట్టు ఎప్పుడన్నా గమనించారు మీరు? బాధపడుతున్నట్టు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చూశాను, ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. అర్ధరాత్రి రోజు వాష్రూమ్ కి లెగుస్తుంటే 3ంటికి 3:30కి తను ఫోన్ చూస్తాను. ఫోన్ చూస్తుంటే ఏంటమ్మా ఇంకా పడుకోవేంటి 3 అయ్యిందని చెప్తే, అప్పుడు వాక్యం మేము స్కూల్కి రేపు తెల్లారు లేస్తే స్కూల్కి వెళ్ళాలి. టీచర్ గా జాయిన్ అవడానికి ప్రిపేర్ అవుతుంది. ఆ రోజు ఇంటర్వ్యూ, ఆ మరుసటి రోజు నేను దానికి ప్రిపేర్ అవుతున్నానని చెప్పింది. పక్కనే అలాగే పేపర్స్ ఉన్నాయి. సరే కానీ పడుకో, పొద్దున్నే లెగాలని చెప్పి అన్నాను. తర్వాత ఏమైంది, పొద్దున్న 6ంటికల్లా మళ్ళీ ఫోన్ చూస్తాను. అంటే మీతో ఇట్లా చెప్పుకొని బాధపడిందా అంటున్నా నేను. ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పి మీతో చెప్పి బాధపడిన సందర్భాలు ఉన్నాయి? నాకేం చెప్పలేదు సార్, గుడ్ విషయాలే చెప్పింది. నన్ను స్టేజి మీదకి పిలిచారు, నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చారు, 30 మంది బజార్లో నుంచి వెళ్తే నా ఒక్కరికే ఇచ్చాడు. అంటే ఫ్యామిలీకే ఏం చెప్పలేదు. అంటే మీరు భర్తగా ఉన్నారు, మీతో అసలు ఇంత బాధపడుతున్న విషయం కూడా చెప్పకపోతే నిజంగానే ఈ కామెంట్ల వల్ల చనిపోయిందని ఒక అనుమానం వస్తుంది కదా. అంత మనస్తాపానికి చెంది అంత బాధపడిపోతుంటే కనీసం భర్తతో షేర్ చేసుకోవాలి కదా. అట్లా లేదంటే నిజంగా కామెంట్స్ వల్లే చనిపోయిందో లేదో ఒక అనుమానం కలుగుతుంది కదా. ఇప్పుడు కామెంట్ల వల్లనే సార్ జరిగింది, కామెంట్ వల్లనే ఇలాగా అయ్యింది. అంటే కామెంట్స్ ఉంటే మీకు ముందే చెప్పాలి కదా, ఇట్లా వస్తున్నాయండి, నన్ను ఇట్లా బ్యాడ్గా చూపిస్తున్నారు, ఇట్లా పోస్టులు పెడుతున్నారు, ఎట్లా చేద్దామండి, నాకు చాలా భయం వేస్తుంది, ఇలా మీతో మాట్లాడుతుంది కదా. నిజంగా కామెంట్స్ వల్ల అంత మనస్తాపానికి గురైతే నిజంగా చెప్తున్నా సార్, ఇందులో దాయడానికి ఏమీ లేదు. తను మాకు ఏమీ చెప్పలేదు, హ్యాపీనెస్ మాత్రమే తను మాకు చెప్పింది. అది సార్, ఇందులో దాయడానికి. కానీ టీడీపీ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే ట్రాక్స్ మీద పడిపోయినప్పుడు ఆ ఫోటోని చూపిస్తూ ఉన్నారు, అక్కడ వీడియోని చూపిస్తూ ఉన్నారు. ఎవరో ఇద్దరు తోసేశారంట కదా అని వాయిస్ వినిపిస్తుంది ఆ వీడియోలో. అప్పుడేంటి సార్, ఇప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నా కూడా ఇలాంటి ట్రోల్స్ వస్తూనే ఉన్నాయంట, అది కూడా నాకు తెలియదు. కాదు, ఇద్దరు తోసేశారంట అని చెప్పి ఒక వాయిస్ వినిపించింది అందులో. అట్లా ఆ అనుమానం ఏమైనా ఉందా, ఎవరన్నా తోసేశారు, ఆమెని చంపేశారు, ఇట్లా తోసేయని? తోసేయటం చంపేయటం లేదు సార్. నిజంగా మానసికంగా బాధ ఇదయ్యి, ఎందుకంటే తన మనసు నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే చిన్న విషయానికి హ్యాపీగా ఫీల్ అవుద్ది, చిన్న బాధకి పెద్దగా బాధపడిపోద్ది. తన మనస్తత్వం అటువంటిది. అది సార్, ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, ఆమె మనసు తెలుసునండి నేను. కానీ కొద్దిగా నా ఆర్థిక పరిస్థితుల్లో నేనున్నాను, మైండ్ సెట్ మొత్తం నేను పనులు లేవు నా పరిస్థితి. అందుకే నేను నా పనులు నా మైండ్ లో నేనున్నాను. ఇలా సోషల్ వర్గాల్లో ఉంది, ఇలా బాధలు పడుతుంది, ఇలాంటివన్నీ చూసుకునే టైం అంత తీరిక లేదు ఇక్కడ నాకు. సంపాదనే మెయిన్. ఇద్దరు ఆడపిల్లలు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారంట కదా. ఇప్పుడు గీతాంజలి లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీరు ఇట్లా చెప్పాలని ఆమె అలాంటి కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటుందంట కదా, నిజమేనా? అవన్నీ లేవు సార్. అసలు మేము ఏ పార్టీకి సపోర్ట్ లేదు సార్. మేము అనుకోకుండా జనాల్లో శివన్న గారికి కొద్దిగా దగ్గర అయ్యాం. అంటే మేము ఎక్కడికి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆయన కనపడుతున్నాడు, ఎక్కడ గుడికి వెళ్ళినా కనపడుతున్నాడు. ఆయన వెళ్ళే చోటుకి మేము వెళ్తాం, మేము వచ్చే చోటుకి ఆయన అనుకోకుండా ఇలా మేము కలుసుకోవటం, ఎమ్మెల్యేలతో ఫోటో దిగటం, పిల్లల్ని చూసి ఆయన కూడా ముద్దులాడుతూ ఫోటో దిగేవాడు. మమ్మల్ని గుర్తుపట్టారు, నన్ను కూడా గుర్తుపట్టు, మా ఆవిడ్ని మా పిల్లల్ని గుర్తుపట్టగలడు. అలాగా అది సార్, అదొకటి జరిగింది. అంత మాత్రం మేము ఆయనకి సపోర్ట్ చేస్తున్నామని ఆయన మాకు చాలా ఇప్పుడు మాకు చాలా హెల్ప్ చేశాడు. మాకు హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక్క ఫోన్ చేసాం, ఆయన ఒక్క ఫోన్ చేసి మొత్తం మార్చేశాడు. వీలైనంత ఇది చేశారు, మాకు కృషి చేశారు. ట్రీట్మెంట్ మాకు చాలా మార్పు కనబడింది. మేము ఒక రోజుల్లో మేము మామూలు సగటు మనుషుల్లాగా వెళ్ళాము, మాకు అర్థమైంది. కానీ ఆయన ఫోన్ చేసిన తర్వాత ముందలకి వెనక్కి చాలా తేడా వచ్చింది. ఆయన హెల్ప్ చేశారు. అంత మాత్రం నేను ఇప్పుడు నేను ఆయన అని ఈయన అని అనట్లేదు. ఇప్పుడు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు, ఇంత బాధపడుతున్నారు గీతాంజలి అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, మీరు కనీసం మీకు కూడా చెప్పలేదు అంటున్నారు. మరి పోలీసు కంప్లైంట్ ఇచ్చే విషయానికి సంబంధించి కూడా ఒక్క చర్చ కూడా జరగలేదా? లేదు సార్, ఒక్క చర్చ కూడా. ఓకే,
మేమైతే ఇంతవరకు కంప్లైంట్ కూడా లేదు. మా ఇది మేమే ఉన్నాం. ఇప్పుడే పోలీసులు గారు అసలు పూర్తిగా అసలు ఏమైంది ఏంటి వివరం దర్యాప్తు జరుగుతుందా? ఏమంటున్నారు పోలీసులు? ఇంకా లేదు, మమ్మల్ని సంతకాలు పెట్టించి పంపించారు. చూస్తాము, ఫోన్ నెంబర్లు అవి చూడాలి, అవి అవన్నీ చూడాలి. మా దగ్గర అసలు ఆ రోజు నువ్వేమన్నావు ఏంటని అన్ని అడిగారు. ఫోన్ నెంబర్లు, నా ఫోన్ నెంబర్లు. విషయం ఏంటంటే తన ఫోన్ పోయింది. ఎప్పుడు పోయిందండి? ఆ రోజే యాక్సిడెంట్ రోజే ఫోన్ పోయింది. ఫోన్ పోతే ఇవాళ ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇమ్మన్నారు. అది కంప్లైంట్ రాయించారు. ఆ కంప్లైంట్ ఇచ్చి వచ్చాం ఇప్పుడు. ఓకే. అది తన ఫోన్ లేకపోవడం వల్ల నా ఫోన్ లో నుంచి తన నెంబర్లు కానీ ఆ రోజు నువ్వు మాట్లాడావు ఏంటని విచారణ అన్ని అడిగారు. ఇప్పుడే అవన్నీ చూసుకొని వచ్చాం. 11ంటికి వెళ్ళాం, ఇప్పుడే వచ్చాం సార్. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ ఏంటి? గీతాంజలి ఇప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. మీకు 2 పిల్లలు ఉన్నారు కదా మీకు? అవును సార్. నాకు ఆల్రెడీ జగన్ గారు అనుకోకుండా నాకు సహాయం చేశారు. ఎవరు అడగకుండానే సహాయం చేశారు ఆయన. తర్వాత వాళ్ళకి శిక్ష కూడా పడాలి. కానీ నేను నా నోటితో నేను శాపనార్థాలు పెట్టిన. వాళ్ళకే ఆడపిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అందుకని నేనేం మాట్లాడినా దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడిప్పుడే నేను కొద్దిగా తెలుసుకున్నా నా భార్య ఎంత మైండ్ సెట్ మానసికంగా ఎంత బాధపడిందో కూడా ఇప్పుడిప్పుడే పోలీసులు వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళు చూపించుకుంటున్నారు ఒక్కొక్కరు. నేను పక్కనే నుంచున్నా, ఇదిగోండి ఈ మెసేజ్లు అండి, ఇదిగోండి ఇలాగ వచ్చినాయండి అని వాళ్ళు మాట్లాడుకుంటూ విధానమే. ఇప్పుడు గతంలో మీరు ఏమన్నా మెసేజ్లు చూసారా? ఆమెకు వచ్చిన ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి అన్నారు కదా, ఆ మెసేజ్ని గతంలో మీరు చదివారా ఏమన్నా? లేదు సార్, అసలు లేదు. కానీ బ్యాడ్ కామెంట్స్ అనేది రావడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఆమె అకౌంట్ నా అకౌంట్ కలిపి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆమెది నాది కలిపి ఉంటది. అంటే ఆమె పోస్ట్ చేసిన నా దాంట్లో పోస్ట్ చేసినట్టే వస్తుంది. బ్యాడ్ కామెంట్స్ అసలు ఇంత లోతుకి వెళ్ళలేదు. తను ఇప్పుడు ఇంత హడావుడి చేసిన ఆ వీడియో కూడా తను పోస్ట్ చేయలేదు. తన ఫోన్ లో నుంచి కాదు, ఇది ప్రైవేట్ గా ఎక్కడో జాయిన్ చేస్తే అందులో నుంచి వచ్చింది ఇదంతా. అంటే మీరు భర్త, ఆమె గురించి పూర్తిగా తెలుసు మీకు, ఆమె మనస్తత్వం తెలుసు. ఇలా కామెంట్స్కి చలించిపోయి ఆమె పూర్తిగా భయపడిపోయి అట్లా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుందంటారా? అవును సార్. ఎందుకంటే ఇంకోటి, నేను నాకు ఆదాయం లేదు. నా పనిలో నేను 8:30 కల్లా వెళ్ళిపోయాను. ఇంకో విషయం ఏంటంటే తర్వాత మా అమ్మ నాన్న ఫంక్షన్ ఉంటే వాళ్ళు 10 లోపల వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినది ఈ ఒక్కదే ఉంది ఇంట్లో. పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈ ఒక్కదే కూర్చొని మళ్ళీ ఫోన్ ఏమైనా తిరగేసి అన్ని చూసుకుందాం. ఆ ఫోన్ ఇసురు కొట్టుంటే బాగుండేది. ఆ ఫోన్ ఇసురు కొట్టకుండా ఆ ఫోన్ కామెంట్ చూసుకుంటూ ఇలాగా ఇది తీసుకుంది అని మాకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఓకే. ఇంకా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరపాలి. సిఐడి దర్యాప్తు కానీ, సిబిఐ ఎంక్వైరీ కానీ, ఇలాంటి డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మేమేం అడగట్లేదు సార్, వాళ్ళే అన్ని చూస్తున్నారు. మాకు అన్ని చూస్తున్నారు, వాళ్ళు పెద్ద వాళ్ళే చూస్తున్నారు. పైనుంచి వచ్చింది మీది, నేను ఏమంటే పొద్దున్న నుంచి ఇంటర్వ్యూ లేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, నిద్ర లేదండి వారం రోజుల నుంచి అని చెప్పాను. అంటే ఏమండి మేము పెట్టింది కాదు, మీరు పెట్టింది కాదు, పైనుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయి, మీరు కోఆపరేట్ చేయాలి, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఏముంది ఇందులో విషయం అన్నారు. సరే ఉన్నది ఉన్నట్టే చెప్పాము. ఇది వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. మెయిన్ ఏంటంటే నా ఫోనే నాకు నీతోనే లాస్ట్ మాట్లాడిందని వచ్చింది అని చెప్పింది అన్నారు. సరే అదే చూసుకోండి మీ ఇష్టం అన్ని అన్నాను. నాదేవో డబ్బా ఫోను, మామూలుగా అయితే తెలిసిపోతాయి ఫోన్ ఎప్పుడు వచ్చింది ఏంటి టైమింగ్ అనేది తెలిసిపోతుంట. అదేవో కొద్దిగా డబ్బా ఫోన్ అవటం వలన కొన్ని తెలియలేకపోయింది. దాని వల్ల అది కంప్యూటర్ లో పెట్టి చూడాలి అని చెప్పి అన్నారు. చూసుకుంటారన్నారు. అది సార్. ఓకే అండి. ఓకే భానుచంద్ర గారు, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. యా, అది గీతాంజలి భర్త భానుచంద్ర చెప్తున్నారు. పూర్తిగా ఈ ట్రోలింగ్స్ వల్లే వచ్చినటువంటి ఆ బ్యాడ్ కామెంట్స్ వల్లే 1-2 సార్లు చూసుకోవడం వల్ల మనస్తాపానికి గురై ఇట్లా ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. కానీ వస్తున్నటువంటి కొన్ని వీడియోలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూపిస్తున్నటువంటి కొన్ని వీడియోలు కావచ్చు, అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రాక్ దగ్గర రైలు బోగీలో వచ్చినటువంటి ఆ వీడియోని చూస్తే కనుక ఎవరో 2 తోసేశారంట కదా అని చెప్పి ఒక వాయిస్ అయితే వస్తుంది. మరి అది నిజమైనటువంటి వాయిసా కాదా? సో దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ట్రాక్ దగ్గర అంటే రైలు పట్టాల దగ్గర
గీతాంజలి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చాలామంది వైసీపీ నాయకులు టీడీపీ కామెంట్స్ వల్లే ఆమెను చాలా ఘోరంగా ట్రోలింగ్ చేయటం వల్లే ఇట్లా చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం, ఏది కాదు అన్న విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆ రైల్వే స్టేషన్ ట్రాక్ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటే కనుక నిజాలనేవి ఇంకొన్ని బయటకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఆ ఫుటేజ్ ఇంకా బయటకు రాలేదు. ఇంకా దర్యాప్తు చేస్తున్నామని ఒక పక్క పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తుంది. సో కుటుంబ సభ్యులైతే ఇది డెఫినెట్గా కామెంట్స్ వల్లే చనిపోయింది, వారి భర్త చెప్తున్న దాన్ని బట్టి మనకు అదే అర్థమవుతుంది. సో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే కొత్త వాదన తీసుకొస్తున్నారో అది నిజమా కాదా తెలియాలంటే కనుక పూర్తి స్థాయిలో దర్యాప్తు వెంటనే త్వరితగతిన పూర్తి చేసి అసలు వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.